వేం నరేందర్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే ప్రతి పొలిటికల్ లీడర్కు తెలిసినటువంటి పేరు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్నారు. అటువంటి వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు మంచి జాన్ జిగిరి దోస్తులు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన స్నేహబంధమే ఆయనకు కొత్త పదవి తెచ్చిపెట్టింది. ఆ పదవి ఇలాంటి పదవి కాదు. ఏకంగా పార్లమెంటులో పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోస్తు ఏదైతే వేం నరేందర్ రెడ్డి. సో స్నేహబంధము పదవి యోగం తెచ్చిపెట్టిందనే చర్చ జరుగుతుంది. అసలు ఈ వేం నరేందర్ రెడ్డి ఎవరు? వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడ దోస్తాను ఏర్పడ్డది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన ప్రస్థానం? అసలు వేం నరేందర్ రెడ్డి ఎక్కడ పుట్టిండు, ఎక్కడ చదువుకున్నాడు, ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, సో రేవంత్ రెడ్డితో ఎక్కడ చాలా క్లోజ్గా అయ్యిండు అనేటువంటి పూర్తి స్థాయి డేటాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అందరికీ తెలిసిందే, పార్లమెంటులో రాజ్యసభలో 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలకు సంబంధించి తెలంగాణ నుంచి సింఘ్వి మళ్ళీ పెద్దల సభకు వెళ్తా ఉన్నాడు. గతంలో సింఘ్వి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. సో సింఘ్వి రాజ్యసభకు సంబంధించి రెన్యువల్ జరుగుతూ ఉంది. మరి మరొక పోస్ట్ ఖాళీ ఉంది. ఆ యొక్క రాజ్యసభకు సంబంధించిన ఖాళీని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత క్లోజెస్ట్ అయినటువంటి ఫ్రెండు వేం నరేందర్ రెడ్డిని పెద్దల సభకు పంపిస్తూ ఉన్నారు. ఆయన పేరు ఖరారైపోయింది. దాదాపు 16 మంది ట్రై చేశారు ఈ రాజ్యసభకు వెళ్ళాలని. 16 మంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు 16 మంది ట్రై చేస్తే 16 మందిలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి వేం నరేందర్ రెడ్డికి మరి ఆ అదృష్టం వరించింది. ఒకసారి వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూసే ప్రయత్నం చేద్దాం. వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పన్నపల్లి జన్మించినటువంటి వ్యక్తి. ఆయన 1960 డిసెంబర్ 28న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ, చెన్నా కృష్ణారెడ్డి. ఇక వరంగల్ నగరం సికేఎం కాలేజీలో ఆయన బిఏ డిగ్రీ చదివారు. తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా చేశారు. మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరాక ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే ప్రక్రియలో నరేందర్ రెడ్డి నాటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. అయితే వేం నరేందర్ రెడ్డికి సంబంధించిన భార్య పేరు విజయలక్ష్మి, కుమారులు కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్. ఇక రాజకీయ ప్రస్థానం, సోదరుడు వేం పురుషోత్తం రెడ్డితో కలిసి 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగు రైతు రాష్ట్ర సహాయక కార్యదర్శి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001లో నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తెదేపా తరపున 2004లో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టి అధ్యక్ష అన్నారు. ఇక 2010లో ఉప ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు వేం నరేందర్ రెడ్డి. ఇక 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2017లో రేవంత్ రెడ్డితో కలిసి తెదేపాను వీడి కాంగ్రెస్లో చేరారు. 2021లో తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024లో జనవరిలో సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడుగా క్యాబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు వేం నరేందర్ రెడ్డి. సో ఆ పదవి కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే సో అదృష్టం వరించింది. స్నేహితుడు ముఖ్యమంత్రి అవ్వడం, ఆయనకు పూర్తి స్థాయిలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెద్దల సభకు ఇక వేం నరేందర్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. సో అందరి చూపు వేం నరేందర్ రెడ్డి వైపే ఉన్నది. సో చాలామంది ఆశపడ్డారు. 16 మంది అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో దశాబ్ది కాలం నుంచి కాదు, దాదాపు 30-40 ఏళ్ల నుంచి పార్టీని అంటి పెట్టుకున్నటువంటి వి హనుమంతరావు లాంటి వాళ్ళు, ఎవరైతే వి హనుమంతరావు ఉన్నాడో వి హనుమంతరావు లాంటి వాళ్ళని కూడా కాదని వేం నరేందర్ రెడ్డికి పదవి ఇవ్వడం అసలు అంతరార్థం ఏంటి, ఎందుకు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారనే ఒక చర్చ జరుగుతోంది. అది కేవలం మరి రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సన్నిహితము, రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి స్నేహ బంధమే మరి ఆయనకు ఈ యొక్క రాజ్యసభ పదవి వరించిందని ఒక చర్చ జరుగుతుంది. చాలామంది ఉన్నారు, చాలామంది ఆశపడ్డారు. మధు యాష్కి లాంటి సీనియర్ ఆశపడ్డారు. ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి మధు యాష్కి లాంటి సీనియర్ నేతలు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి జెండా మోసి జనంలో తిరిగినటువంటి మధు యాష్కి లాంటి వాళ్ళని కాదని, వి హనుమంతరావు లాంటి వాళ్ళని కాదని, బెల్లయ్య నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి బెల్లయ్య నాయక్ కావచ్చు, లేకపోతే సంపత్ కుమార్కు సంబంధించి ఆయన కూడా చాలా ఆశపడ్డాడు, ఆయనను కాదని, ఇట్లా చాలామంది ఆశపడ్డారు. 16 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆశపడ్డప్పటికీ వారెవరిని కాదని మరి కేవలం వేం నరేందర్ రెడ్డికి మరి యొక్క పార్టీ ఎందుకు
ఆయన వైపు మొగ్గు చూపింది అనేది చర్చ. ఒక్కసారి ఈ రాజ్యసభను ఆశించి విఫలమైన భంగమైనటువంటి ఈ 16 మంది పేర్లు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి ఆశించినట్టుగానే ఆయనకు మరి ఇక్కడ రాజ్యసభ వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన కాకుండా మిగిలిన వాళ్ళు సాంబయ్య పేరు బాగా వినిపించింది, ఆయన పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఇక ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నుంచి వేం నరేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ రావడం ఇదంతా కూడా మనం చూసినాం. సో ప్రధానంగా ఎవరైతే బెల్లయ్య నాయక్ ఆశించాడు బట్ భంగపడ్డాడు, వినయ్ కుమార్ ఆశించాడు రాజ్యసభ, ఆయనకు దక్కలేదు. మధుయాష్కి ఆశించాడు, ఆయనకు దక్కలేదు. చిన్నారెడ్డి ఆశించాడు, ఆయనకు దక్కలేదు. హర్కర వేణుగోపాల్ ఆశించారు, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, ఆయన కూడా దక్కలేనటువంటి పరిస్థితి. ఇక మధుయాష్కి మనం మాట్లాడుకున్నాం, హనుమంతరావు మనం మాట్లాడుకున్నాం, సో సాంబయ్య మాట్లాడుకున్నాం, వంశీచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే, గతంలో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, ఆయన కూడా ఆశించారు. ఇట్లా చాలామంది ఆశించారు రాజ్యసభ. అయినప్పటికీ ఎవరికీ కాదని కేవలం మరి ముఖ్యమంత్రికి సన్నిహితులైనటువంటి వేం నరేందర్ రెడ్డికే ఈ ఒక పదవి వరించడం అంతా, సో కేవలం సన్నిహితంగా ఉండడమే పదవి వరించిందని ఒక చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి వీరిద్దరు కూడా నామినేషన్ దాఖలు చేసి ఇప్పటికే ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. దీనికి సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్ళడం అదృష్టంగా ఉందంటూ సింఘ్వి చెబుతుంటే, ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రధానంగా రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినటువంటి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు వేం నరేందర్ రెడ్డి. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి పేరును కాంగ్రెస్ ఎంపీ చేయగా ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్కు వచ్చారు. రెండో స్థానానికి సంబంధించి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి వరకు చర్చలు, సంప్రదింపుల తర్వాత వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కోరడం, అందరితో సన్నిహితంగా సంబంధాలుండే వేం నరేందర్ రెడ్డి పేరుపై ఎవరి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్టానం కూడా చివరికి సీఎం మాటకే ప్రాధాన్యత ఇచ్చింది. ఒకవేళ బీఆర్ఎస్ తన అభ్యర్థిని రంగంలోకి దింపితే రెండో స్థానానికి పోటీ అనివార్యమవుతుంది. కానీ ఆ పార్టీ పోటీలు లేకుండా 2 స్థానాల్ని కాంగ్రెస్ ఏకగ్రీవంగా దక్కించుకుంటుంది. అయితే మొదటి స్థానానికి అభిషేక్ సింఘ్వి ఎన్నికకు ఎలాంటి సమస్య లేదు. రెండో స్థానానికి అవసరమైన మెజార్టీ కాంగ్రెస్ లేదు, ఎంఐఎంపై ఆధారపడాల్సి ఉంటుంది. బట్ పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవం అవుతున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ వేం నరేందర్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. సో వేం నరేందర్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, అంతకుముందు ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా ఓటమి పాలైనటువంటి వ్యక్తి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఎప్పుడైతే టీడీపీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీలో గతంలో మరి ఎప్పుడైతే అనుబంధం ఏర్పడిందో, సన్నిహితంగా కలిసి స్నేహితులుగా మారిరో, సో అప్పటి నుంచి వీళ్ళిద్దరి బంధం విడదీయని బంధంగా, ఒక ఫెవికిక్ అంటిస్తే ఎట్లా ఉంటుందో విడదీయలేని బంధం, అట్లా ఫెవికికల్ బంధంలాగా మరి వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కలిసి ట్రావెల్ చేసినటువంటి పరిస్థితి. గతంలో జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలు, కలిసి జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలు, కలిసి కొట్లాడినటువంటి సందర్భాలు, కలిసి ఏడ్చిన సందర్భాలు, కలిసి నవ్విన సందర్భాలు, కలిసి వాళ్ళు మరి ఫైట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయంటూ చాలామంది చెప్తా ఉంటారు. వాళ్ళని చాలామంది దగ్గరగా చూసిన వాళ్ళు ఉంటారు కదా. సో రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ ఎట్లా ఉంటారు అనేది చాలామంది చెప్తుంటారు బయట. చాలా వీళ్ళు పర్సన్స్ ఇద్దరు కావచ్చేమో, కానీ వీళ్ళ మనసు, వీళ్ళ ఆలోచన విధానము, వీళ్ళ ధైర్యం ఇద్దరిది కూడా ఒకే రకంగా ఉంటుంది అని ఒక చర్చ కూడా బయట కొంతమంది చేస్తుంటారు. బట్ ఏదేమైనప్పటికీ స్నేహబంధం ఒక పదవిని అయితే తెచ్చిపెట్టింది అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. మొండి పట్టుబట్టి తన స్నేహితుడికి రాజ్యసభ ఇప్పించుకున్నాడు రేవంత్. నమ్మిన వాళ్ళని ఎప్పటికీ మోసం చేయడు, నమ్మిన వాళ్ళని ఎప్పుడైనా ఓ మెట్టు పైనకిచ్చే ప్రయత్నం చేస్తాడు రేవంత్ అనే ఒక చర్చ మాత్రం ప్రధానంగా ప్రస్తుతం జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.